మహాభారతంలో ఒక రాజు అడిగిన ప్రశ్న కొన్ని వేల ఏళ్లు గడిచినా ఇప్పటికీ మనల్ని ఆలోచింపచేస్తూనే ఉంటుంది. అసలు ఏంటా ప్రశ్న? దాని వెనకున్న కథేంటో చూద్దాం. చూడండి, ఇది మామూలు ప్రశ్న కాదు. అన్నీ కోల్పోయి కుటుంబంతో అడవుల్లో ఉన్నప్పుడు ధర్మరాజు మదిలో మెదిలిన ఒక లోతైన నైతిక సందిగ్ధత ఇది. సరే, మనం ఈరోజు ఏం చూడబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా ఆ రాజు అడిగిన నైతిక ప్రశ్న ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ధర్మానికి ఎలాంటి ప్రతిఫలాలుంటాయో చూద్దాం. అక్కడి నుంచి ఒక యాత్రికుడి పవిత్ర పటం, సముద్రాల్నే తాగేసిన ఒక ఋషి కథ, ఇంకా భూమిమీదకి ఒక నదిని ఎలా తీసుకొచ్చారో ఇలా సాగుతుంది మన ప్రయాణం. కథ ఎక్కడ మొదలవుతుందంటే అడవిలో, అరణ్యవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి ఇద్దరు గొప్ప ఋషులు వస్తారు. ఒకరు నారదుడు, మరొకరు రోమశుడు. వాళ్ళు వచ్చేసరికి అక్కడ పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. అయితే ఆ ఋషులు చెప్పిన సమాధానం మనకు అర్థం కావాలంటే ముందు ధర్మం అంటే ఏంటో తెలియాలి. ధర్మం అంటే కేవలం మంచి పనులు చేయడం మాత్రమే కాదు. ఈ మొత్తం విశ్వాన్ని ఒక క్రమపద్ధతిలో, ఒక బ్యాలెన్స్లో ఉంచే ఒక కాస్మిక్ లా అన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ కర్మ సిద్ధాంతం, ఈ కాస్మిక్ జస్టిస్ అనేది ఎలా పనిచేస్తోందో ఆ ఋషులు ఎంత అద్భుతంగా వివరిస్తారంటే, ఆ ఋషులేం చెప్తారంటే, ధర్మాన్ని పాటించేవాళ్ల దారివేరు, అధర్మాన్ని పాటించేవాళ్ల దారివేరు. ధర్మాత్ములు ఎప్పుడూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారు. సత్యం, కరుణతో ఉంటారు. వాళ్లకి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది. ఇక అధర్మాత్ములు అహంకారంతో, కోపంతో ఉంటారు. వాళ్లు చేసే పనుల వల్ల వాళ్లకు దక్కేది కేవలం తాత్కాలికమైన ఆనందం, శ్రేయస్సు మాత్రమే. రోమశ మహర్షి చాలా స్పష్టంగా ఒక మాట చెప్తారు: అధర్ముల శ్రేయస్సు తాత్కాలికం, రాక్షసుల వలె వారు వినాశనానికి గురికాక తప్పదు. అంటే వాళ్ల విజయం చూసి కంగారు పడాల్సిన పనిలేదు, అది ఎక్కువ కాలం నిలవదు, అదొక విశ్వనియమం, అంతే. మరి నిజమైన శాశ్వతమైన పుణ్యం ఎలా వస్తుంది? దానికి కొన్ని మార్గాలున్నాయి. తీర్థయాత్రలు చేయడం, ఉపవాసాలు, తపస్సు చేయడం, దానధర్మాలు చేయడం, పవిత్రమైన కర్మకాండలు నిర్వహించడం, అన్నిటికన్నా ముఖ్యంగా సత్యంతో కూడిన జీవితం గడపడం. వీటన్నిటి ద్వారానే ఆత్మశుద్ధి అవుతుంది. సరే, ఈ పుణ్యం సంపాదించడమనే కాన్సెప్ట్ని ఆ ఋషులు కేవలం మాటలతో చెప్పి వదిలేలేదు. వాళ్ళు ఏకంగా ఒక యాత్రకు తీసుకెళ్తారు, ప్రాచీన భారతదేశంలోని పవిత్ర స్థలాలన్నింటినీ చూపిస్తూ. ఆ ప్రయాణమెలా ఉంటుందో చూద్దాం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 227కు పైగా పవిత్ర తీర్థాల గురించి వాళ్ళు వివరిస్తారు. ప్రతి ఒక్క ప్రదేశానికి దానికదే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఉదాహరణకి పుష్కరం. దీన్ని కోటి తీర్థాలకు నిలయం అంటారు. అంటే ఆ ఒక్క చోటుకున్న శక్తి అంత గొప్పది అనమాట. పుణ్యం సంపాదించడానికి అదొక ముఖ్యమైన కేంద్రం. అలాగే ప్రయాగ, గంగా, యమున నదులు కలిసే పవిత్ర సంగమ స్థానం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. చూశారా, ఈ ప్రదేశాలు కేవలం నదులు, కొండలో కావు, అవి ఆత్మను శుద్ధి చేసే శక్తి కేంద్రాలు. మాటలతో చెప్పడమే కాదు, ధర్మం పాటిస్తే ఎంతటి శక్తి వస్తుందో నిరూపించడానికి రోమశుడు ఒక నమ్మశక్యం కాని కథ చెప్తారు. ఒక ఋషి కథ. ఆయన శక్తి ముందు దేవతలు కూడా చిన్నబోయారు. ఆ రోజుల్లో కాలకేయులు అనే రాక్షసులుండేవారు. వాళ్ల స్పెషాలిటీ ఏంటంటే పగలంతా సముద్రం అడుగున దాక్కుని రాత్రి కాగానే పైకి వచ్చి ఋషుల్ని చంపేసేవాళ్లు. వాళ్లని పట్టుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. పరిస్థితి ఎంత దాకా వచ్చిందంటే దేవతలు కూడా ఏమీ చేయలేకపోయారు. వాళ్లందరూ కలిసి శక్తివంతుడైన అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్లి సహాయమడిగారు. చూడండి, దేవతలే ఒక మనిషి సహాయం కోరారు. అప్పుడు అగస్త్యుడు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ఏమన్నారంటే, లోక కళ్యాణం కోసం నేను సముద్రాన్ని తాగుతాను. ఇది అహంకారంతో అన్న మాట కాదు, ప్రపంచాన్ని కాపాడటానికి చేసిన ఒక గొప్ప సంకల్పం. ఆయన ఆ పని చేశారు. ఒకే ఒక్కసారి ఆయన మొత్తం సముద్రాన్ని తాగేశారు. దాంతో రాక్షసులు బయటపడ్డారు, దేవతలు వాళ్లను సంహరించారు. ధర్మాత్ముడైన ఒక వ్యక్తి తలచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? ధర్మం యొక్క శక్తి చూశాం కదా, ఇప్పుడు పట్టుదల యొక్క శక్తిని చూద్దాం. ఈ కథ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అనగనగా సగురుడు అనే ఒక రాజు. ఆయనకి 60,000 మంది కొడుకులు. వాళ్లు తెలియక ఒక తప్పు చేశారు.
ధ్యానంలో ఉన్న ఒక ఋషిని అవమానించారు. ఆ ఋషి కోపంతో కళ్ళు తెరిచేసరికి ఆ 60,000 మంది అక్కడికక్కడే బూడిదైపోయారు. వాళ్ల ఆత్మలకు శాంతి లేకుండా పోయింది. వాళ్లకి మోక్షం కలగాలంటే ఆకాశగంగ భూమిమీదకి రావాలి. ఆ పనికోసం ఒక తరం కాదు, 2 కాదు, ఏకంగా 4 తరాలు కష్టపడ్డాయి. సగరుడి కొడుకులు బూడిదైతే వాళ్లకోసం మనవడు అంశుమంతుడు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత మునిమనవడు దిలీపుడు తన జీవితాన్నే ధారపోశాడు. అయినా కాలేదు. చివరికి వాళ్ల మునిమనవడు భగీరథుడు అసాధ్యమైన తపస్సు చేసి విజయం సాధించాడు. చూడండి, ఒక పనికోసం ఎంత పట్టుదల! అయితే భగీరథుడి తపస్సుకి మెచ్చి గంగమ్మ భూమిమీదకి రావడానికి ఒప్పుకుంది. కాని ఒక సమస్య ఉంది. ఆకాశం నుంచి అంత వేగంతో పడే గంగని భూమి తట్టుకోలేదు, బద్దలైపోతోంది. అప్పుడు భగీరథుడి ప్రార్థన మేరకు శివుడు రంగంలోకి దిగాడు. ఆయన గంగా ప్రవాహాన్ని తన జటాజూటంలో బంధించి నెమ్మదిగా భూమిమీదకి వదిలారు. ఆయన సహాయం లేకపోతే ఆ ప్రయత్నం ఫలించేది కాదు. ఇలాంటి అద్భుతమైన కథలు విన్న తర్వాత ధర్మరాజులో ఒక కొత్త ఉత్తేజమొచ్చింది. నిరాశ, నిస్పృహాల నుంచి బయటపడ్డాడు. ఆ విశ్వాసం, ఆ పట్టుదల తనలోనూ ఉండాలని, తను కూడా గొప్ప తీర్థయాత్ర చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఈ కథలన్నీ విన్నాక ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అసలు యాత్ర అంటే ఒక ప్రదేశానికి చేరుకోవడమా, లేక మన లోపల మనం చేసే ప్రయాణమా? బహుశా ఆ రెండూ ఒకటేనేమో.